విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు డిమాండ్ల సాధన కోసం ఏఎన్ఎంలు హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కోటి డిఎంఈ ఆవరణలో నిర్వహించిన మహాధర్నాకు ఏఎన్ఎంలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ప్రజలు ఓటీపీ ఇవ్వడానికి భయపడుతున్నారని ఇక యూనియన్ నాయకులు తెలిపారు. అంతేకాకుండా ఆధార్ ఫోటో కాపీ, ఇతర వ్యక్తిగత వివరాలు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. దీంతో ఏబీహెచ్ఏ రూపొందించడంలో ఫీల్డ్ స్థాయిలో చాలా క్లిష్టంగా మారుతుందని వారు వెల్లడించారు. తమకు కేటాయిస్తున్న ఏఎన్సీ లక్ష్యాలను ప్రస్తుత జనాభా పరిస్థితులకు అనుగుణంగా పునఃపరిశీలించాలని కోరారు. అలాగే ప్రతి సేవకు ఏబీహెచ్ఏ లింకింగ్, ఓటీపీ తప్పనిసరి చేయటం వల్ల ఫీల్డ్లో అనేక ఆచరణాత్మక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. దయచేసి ఈ సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారం చూపించి ఏఎన్ఎంలపై ఉన్న అధిక ఆన్లైన్ పనిభారాన్ని తగ్గించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించాలని కోరారు. మేము చదివింది 10th క్లాసే మేడం. మాకు ఆన్లైన్ చాలా ఇబ్బందిగా ఉంది. లేని ఆధార్ కార్డ్స్ అని అవి అని ఇవన్నీ తీస్తున్నారు. అసలు ఎంసీఆర్ కిట్ ఓపెన్ చేద్దామన్నా కూడా ప్రతి దానికి లింక్ పెడతామండి. మాకు ఎలాంటివి వస్తలేమండి. మేము చదువుకున్న బీటెక్ లో, పీజీలో, డిగ్రీలో కాదు మేడం. ఇలాంటి ఆన్లైన్ వర్క్స్ అన్ని తగ్గించండి మేడం. రెగ్యులర్ వాళ్ళకి ఎల్హెచ్ఓ ట్రైనింగ్ ఇస్తామని మొన్న 10 సార్లు తిరిగినా కూడా ఫస్ట్ నుంచి ఇస్తాం, ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ చేస్తా అన్నారు. ఆ ఎల్హెచ్ఓ ట్రైనింగ్ కూడా ఇవ్వడం లేదు సార్. ఈ కాంట్రాక్ట్ వాళ్ళకి వాళ్ళు మొన్న రాసిన ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మేడం, వాళ్ళు అందరూ రెగ్యులర్ చేసేదిగా కోరుతున్నాము. మా డిఏలు, మా టీఆర్సీలు ప్రతి ఏది కూడా టాపిక్ రాకుండా మూసి పెడుతుందండి. ఇవి అడగకుండా పనిభారం ఎక్కువ కల్పిస్తే వాటి మీదనే వీళ్ళు మైండ్ పెట్టి అదే టైంపాస్ అయిపోతుందని మీరు చూస్తున్నారేమో. కానీ మా ఫ్యామిలీ పరంగా, మా పిల్లల పరంగా, మా ఫ్యామిలీ విషయాల్లో ఏది కూడా చూసుకోవట్లేదు. మా మొగళ్లతో దెబ్బలు పడుతున్నాం, మా అత్తమామలతో తిట్టు పడుతున్నామండి. మేము చదివింది 10th క్లాసే సార్. మేడం అమ్మ మీరన్నా అర్థం చేసుకోండి. ఏఎన్ఎంలకు సంబంధించినటువంటి దాంట్లో 2-3 రకాల కేటగిరీస్ ఉన్నాయి. పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళకందరికీ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున పని భారం అనేటువంటి పెంచేది గవర్నమెంట్. ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు ఎంత చేసినా పని సరిపోని పరిస్థితులు ఈరోజు ఉన్నారు. ఆన్లైన్ డ్యూటీలు, ఆఫ్లైన్ డ్యూటీలు, ముఖ్యంగా ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ వల్ల చాలా విసిగిపోతా ఉన్నారు. ఉదయం పిఎస్సీకి వెళ్లి అటెండెన్స్ చేసి మళ్ళీ సబ్ సెంటర్లు, గ్రామాలకు పోయి సర్వేలు చేయాలంటే, లేదా కార్యక్రమాలు చేయాలంటే ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి ఏఎన్ఎంస్ అందరికీ కూడా ఆబా సిస్టమ్ అనేటువంటి ఒక అటెండెన్స్ సిస్టాన్ని పూర్తిగా మినాయించాలి.